ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, NFCL రోడ్, RTO ఆఫీస్ పక్కన, RR నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 20 మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, CR రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జనవరి 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. అద్భుతమైన మాట ద్వారా ప్రభు మిమ్మల్ని దర్శిస్తూ ఉన్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 25వ వచనం. 25వ వచనంలో 3rd లైన్ అండర్లైన్ చేసుకోండి. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడినై ఉన్నాను. హిబ్రూ చాప్టర్ 7 వర్స్ 25లో 3rd లైన్. వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. శక్తిమంతుడై ఉన్నాడు. నీవు నమ్మిన దేవుడు మిమ్మల్ని సంపూర్ణంగా రక్షించటానికి గొప్ప శక్తిమంతుడు. ఈరోజు ప్రభు వాగ్దానము, మమ్మల్ని దేవుడు సంపూర్ణంగా రక్షిస్తాడా అనే ఆలోచన మీకు వస్తుందేమో. ఆయన రక్షించటంలో భౌతికంగా, ఆత్మ సంబంధంగా ఆయన అద్భుతమైనటువంటి సాల్వేషన్ దేవుడు మీకు ఇస్తూ ఉన్నాడు. దేవుడు మాకు రక్షణ ఇచ్చాడు, ఇల్లు ఇస్తాడా? ఇల్లు ఇచ్చాడు, భూమి ఇస్తాడా? ఇవన్నీ మరి దేవుడి దగ్గర నుంచి వస్తాయా? మేము ఏ మనిషి కూడా, అంటే మా కుటుంబంలో ఏ పర్సన్ కూడా రక్షించబడకుండా మరి దేవునికి దూరమైనటువంటి మనుషులు ఎవరైనా ఉంటారేమో. నేను రక్షించబడ్డాను, నా భర్త ఎప్పుడు రక్షించబడతాడు? లేకపోతే నా భర్త నేను రక్షించబడ్డాం, మా పిల్లలకి మేము చెప్పలేకపోతున్నాం. అసలు వారు రక్షించబడతారా? వారు నీటి బాప్తిసం పొందుతారా? నా కుటుంబం, నేను పరలోక రాజ్యంలో ఉంటే వారు దేవుని రాజ్యంలోకి రాకుండా మరి నరకానికి వెళ్ళిపోతారేమో. అనేక రకాల భయము, ఆందోళనతో ఉన్నారేమో. లేకపోతే నేను రక్షించబడ్డాను, అద్భుతమైన సువార్త నేను విన్నాను, నా మనసు మారింది, నా భార్య ఎలా రక్షించబడుతుంది, నా పిల్లలు ఎలా రక్షించబడతారు అని ఆలోచిస్తూ ఉన్నావేమో. వారిని రక్షించటానికి నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో ఆసన్నమైనప్పుడు వారి మీదకి మహిమ కుమ్మరించబడుతుంది. వెంటనే మనసు మార్పు చెందుతుంది. మన హృదయాన్ని దేవుడు మార్చాలి. బాగా గమనించండి. చాలామంది సువార్త చెప్తూ ఏం చెప్తారంటారంటే, మీరు మారిపోవాలి, అర్జెంటుగా మీరు మారిపోవాలి. ఏంటి మారిపోవడం అంటే, మీరు అర్జెంటుగా మారిపోవాలి, రక్షించబడాలి. ఏంటి రక్షణ అంటే, మీరు నీటి బాప్తిసం పొందేసేయాలి, లేకపోతే వస్తువులు తీసేయాలి, అవి తీసేయాలి, ఇవి తీసేయాలి. ఇవన్నీ ఎన్నో రకాలుగా రక్షించబడటానికి ఒక ఆచారాలే ప్రకటిస్తూ ఉన్నారు తప్ప మార్పు చెందవలసిన మనసు గురించి చెప్పట్లే. బాగా గమనించండి. రక్షణ అనేది, నిన్ను దేవుడు రక్షించే రక్షణ ఎలాంటిదంటే, ఆయన సన్నిధానంలో నిన్ను రక్షణ అనుగ్రహించి తన బిడ్డగా స్వీకరించడం ఎలాగంటే, మనసు మార్పు చెందటాన్ని బట్టి. మనసు మారిందనుకోండి, మనం ఎంతవరకు వస్తువులు వేసుకోవాలి, ఏ రకమైన వస్త్రాలు ధరించుకోవాలి, మనసు మనల్ని నడిపిస్తుంది. ఒక టీచింగ్ ద్వారా, లేకపోతే ఒక ఆచారాలు, మనం అంటే మతానికి సంబంధించిన ఆచారాలే పాటించి, ఈ ఆచారాలు పాటిస్తే మీరు రక్షించబడినట్టు అని అనుకుంటారు చాలామంది. నో, మనసు మార్పు చెందటం అంటే మంచి మనస్సాక్షి కలిగి ఉండటమే గొప్ప రక్షణ. యేసు వాక్యము అంటే యేసయ్య ప్రేమను వినినప్పుడు, దాన్ని ధ్యానించినప్పుడు మన మనస్సాక్షి మారుతుంది. చాలామంది మనసు ఏంటంటే, ఎదుటివాని మేలు మనం ఓర్చుకోలేము. ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని రకాలుగా బాప్తిసం పొందినా కానీ మనిషి మార్పు అనేది మనసు నుంచి రావాలి.
దేవుని సన్నిధానంలో ఎవరు పరలోక రాజ్యం వెళ్తారు, ఎవరు ఈ భూలోకంలో దేవుని ఆత్మను స్వతంత్రించుకుంటారంటే రక్షించబడిన వారే. మరి అటువంటి మనసు, మరి నా బిడ్డ మనసు మారుతుందా, నా భర్త మనసు మారుతుందా, నా భార్య మనసు మారుతుందా, మరి ఎట్లా ఎంత జరుగుతుందా, ఎప్పుడు ఇంత పెద్ద ప్రాసెస్ జరుగుతుంది, అమ్మో చాలా కఠినులు వారు ఎలా రక్షించబడతారు, లేకపోతే మా బంధువులు ఎలా రక్షించబడతారు, నా స్నేహితులు ఎలా రక్షించబడతారు, ఓ ఎంతో విజ్ఞాపన చేస్తున్నాను, ఇది సాధ్యమని అనుకుంటున్నామేమో. దేవుడు నీ ప్రార్థన ఆలకించాడు. వారిని రక్షించటానికి దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆయన శక్తి తగిన సమయంలో వారిని ఆకర్షించుకుంటుంది. యేసు ప్రభు వారు అద్భుతాలు చేసుకుంటూ, ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఆయన ప్రయాణం చేసి వెళ్తూ ఉంటుంటే అనేక మంది రోగులు బాగుపడుతున్నారు. ఒక గ్రామం దాటి ఒక గ్రామానికి వెళ్తుంటే ఈ బాగుపడటం, ఈ అద్భుతాలు జరగటం ఎన్ని కూడా ప్రజలు చూసి యేసు ప్రభు వారిని అక్కడే చూస్తున్నారు. యేసు ప్రభు వారు మరలా తన శిష్యులతో వేరే గ్రామానికి వెళ్తూ ఉంటుంటే వీరు అక్కడికి వచ్చేవారు కాదు. ఒక చోట ప్రార్థన చేస్తే అక్కడ వినేవారు, చూసేవారు, కానీ ప్రజలు ఆయనను వెంబడించేవారు కాదు. ఒక శిష్యుడు అడిగాడు, బోధకుడా, దైవ కుమారుడా, నజరేయుడైన యేసు, నువ్వు ఇన్ని అద్భుతాలు చేస్తున్నావు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు చేస్తున్నావు, ఇంతమంది చూస్తున్నారు, అబ్బా చాలా బాగా చేసావు అంటున్నారు, కానీ మనతో ఎవరు ప్రయాణం చేయట్లేదు, మీతో ఎవరు రావట్లేదు ఏంటి అని అడిగితే అప్పుడు యేసు ప్రభు వారు అన్నారు, అద్భుతమైన ఆన్సర్ చేశారు ఆయన, నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. యేసు ప్రభు చెప్పిన గొప్ప మెసేజ్ అనమాట. నా తండ్రి చేత ఎందరు ఆకర్షించబడతారో వారు నా యొద్దకు వస్తారు. నా తండ్రి ఆకర్షణ లేకుండా ఎవడు నా యొద్దకు రాడు. అంటే రక్షణ అనేది పరమ తండ్రి ఆకర్షణ కావాలి. ఆ ఆకర్షణ గురించే ఈరోజు నీతో మాట్లాడుతున్న గొప్ప మాట ఏంటంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 25వ వచనంలో 3వ లైన్, వారిని సంపూర్ణంగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు. నా పుట్టింటి వాళ్ళందరూ ఎప్పుడు రక్షించబడతారు, నా భర్త ఇంటి వారు అందరూ ఎప్పుడు రక్షించబడతారు, వీళ్ళందరికీ ఎప్పుడు రక్షణ అర్థమవుతుంది, నా యేసు నామం గురించి ఎప్పుడు అని అనుకుంటున్నావు కదా. నేడే రక్షణ దినము. దేవుడు అద్భుతమైన మాట నీకు చెప్తా ఉన్నారు. వారిని రక్షించడానికి యేసయ్య శక్తిమంతుడు. ఎందుకంటే తండ్రి ఆకర్షణ వారి మీదకి వచ్చినప్పుడు వారు ఆయన శిష్యులుగా మారుతారు. ఈరోజు పరమ తండ్రి మనల్ని ఆకర్షించుకున్నందుకనే కుమారుడైన యేసు నామంలోనికి మనం నడిపించబడ్డాం. మరి అందరినీ రక్షిస్తారైనా ఆయన శక్తివంతుడు. నీ ప్రార్థనకి జవాబు వచ్చింది. ఆత్మ తోడుండును గాక. గాడ్ బ్లెస్. హల్లెలూయా. చాలా సంతోషం. మీ అందరి కొరకు నేను డిసెంబర్ 31 నైట్ కుకట్పల్లిలో ఎన్ఆర్సి గార్డెన్లో చాలా ప్రార్థన చేశాను. గోనె బట్ట పెట్టుకుని ప్రార్థన చేశాను. నేను అందరి కొరకు విజ్ఞాపన చేశాను. ప్రార్థన ఎక్కడికి పోదు. నేను ఏం చేశానో అది నాకు తెలుసు, దేవుడు తెలుసు. నేను ఎంత చేశానో, ఆయన ఏం చేస్తున్నాడో ఈ నెల నుంచే మీరందరూ చూస్తారనమాట. రహస్యమందు చూచి తండ్రికి మన ప్రార్థన వెళ్ళింది. ఆయన అందరూ చూసే రీతిలో ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాడు. దేవుని కార్యాలు మనం చూద్దాం. కుమ్మరి ఏ పాత్ర చేయాలని మనసులో అనుకుంటాడో, ఆ నీళ్ళ బుడ్డి చేయాలనుకున్నాడు అనుకోండి, నీళ్ళ బుడ్డినే చేస్తాడు. అన్నం వండుకునే పాత్రను చేయాలనుకుంటే కుమ్మరి ఏం చేస్తాడు, ఆ సారెపు మీద ముద్ద పెడతాడు, మట్టి ముద్ద. దానికి ఆయన మనసులో అనుకుంటాడు, దీనిని కూర వండే పాత్రను చేయాలి అన్నాడంటే, కూర వండే పాత్ర చేయటానికి తన ఫింగర్స్ మారుస్తుంటాడు డిజైన్. ఏం చేస్తాడు, అది తిరుగుతూ ఉంటుంది కదా సారెప మీద, ఆ మట్టి ముద్ద అలా తిరుగుతూ ఉన్నప్పుడు ఆయన చెయ్యి ఇలా పెడతాడు, కొన్ని సమయంలో ఇలా పెడతాడు, ఇలా పెడతాడు, ఇలా పెడతాడు. ఆయన మనసులో ఏదనుకున్నాడో తన వేళ్ళతోటి దాన్ని డిజైన్ చేసినప్పుడు అది చక్కని పాత్రగా బయటకు వస్తుంది. అప్పుడు చిన్న దారం పెట్టి అలా కట్ చేసి పాత్ర తీస్తాడు. ప్రార్థన విశ్వాసము ద్వారా మీ బ్రతుకు ఎలాగ ఉండాలని అనుకుంటున్నారో, నీ బిడ్డ ఎలా సెటిల్ అవ్వాలని అనుకుంటున్నావో, ఎలాగ నీ వ్యాపారము, నీ ఉద్యోగము, నీ లైఫ్ స్టైల్ అంతా ఎలాగ ఉండాలని నువ్వు యోచన చేసేవో దానిని దేవుడు నీ చేతిలో పెట్టాడు గనక అదే రీతిగా నువ్వు డిజైన్ చేసుకుంటున్నావు. అది నీ చేతిలోకి దేవుడు ఇస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా.
కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి జిగట మన్నైన నా వంక చల్లగా జిగట మన్నైన నా వంక చల్లగా చూడుమయ్యా. అందరూ పడదాం. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి. అందరూ పాడాలి. చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా, చల్లగా చూడుమయ్యా. హల్లెలూయా. చల్లగా చూసే సంవత్సరం ఇది. ఆమేన్. ఆయన మనల్ని చల్లగానే చూస్తాడు. ఆయన పాత్ర పగిలిపోయినా కానీ ఆయన కుమ్మరి చేతిలో పాత్ర పగిలిన బీట్ వచ్చినా లేకపోతే అది వంకర టెంకర్లు వస్తే దాన్ని ఏం చేస్తాడు వెంటనే మళ్ళీ అతను మళ్ళీ తీసి దానిని మళ్ళీ ముద్దగా చేసి మరొక లేటెస్ట్ పాత్ర చేస్తాడు ఆయన. మన జీవితంలో ఒక లేటెస్ట్ టెస్టిమనీని దేవుడు క్రియేట్ చేస్తూ ఉన్నాడు. మరొక కొత్త సాక్ష్యాన్ని ఆయన డిజైన్ చేస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మీరందరూ కూడా ఈ రోజు నుండి ఏం చేయాలంటే 12 నెలలు కూడా ఈ సంవత్సరంలో 12 నెలలు చాలా పాజిటివ్గా ఆలోచన చేయండి. ఎంత పెద్ద కష్టం ఉన్నా కష్టం గురించి ఆలోచన చేయకండి. దేవుడిచ్చే ఆశీర్వాదం గురించే ఆలోచన చేయండి. దేవుడిచ్చే ప్రతి వాగ్దానము గురించి ఆలోచన చేయండి. మీ చూపు కూడా, మీ ఆలోచన, మీ ఇమాజిన్ చేసేటప్పుడు కూడా దేవుడు నెరవేర్చిన ఆశీర్వాదం గురించి ఇమాజిన్ చేయాలి. నెగిటివ్ ఆలోచన చేయకండి. అలాంటి పరిస్థితుల్లో దేవుని కార్యములు మనం చూడగలము. ఆమేన్. మంచిది. మరి కొన్ని సాక్ష్యాలు చూసి వాక్యంలోకి వెళ్దాం. గర్భఫలాల విషయంలో చాలా సాక్ష్యాలు ఈ నెలలో కూడా దేవుడు ఇచ్చాడు. గత డిసెంబర్ మాసంలో కూడా చాలా బలమైన కార్యములు, మరి స్వస్థత కార్యాలు కూడా దేవుడు జరిగించటం. చూడండి, సికింద్రాబాద్లో 7 సంవత్సరాలకి దేవుడు కవల పిల్లల్ని ఇచ్చాడు. ఇంతవరకు ప్రార్థన ద్వారా 9,000 మందికి పైగా దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. ఈ సాక్ష్యం విందాం. ఎస్, వీరి పేరు రాధాకృష్ణ, మానస. వీరు పెబ్బేరు నుంచి ఇక్కడ సికింద్రాబాద్ ఆరాధనకు వచ్చారు. వారు వివాహం జరిగిన తర్వాత మొదట తను గర్భవతి అయింది, కానీ అది గర్భం అనేది పోవడం జరిగింది. తర్వాత 7 సంవత్సరాల వరకు మళ్ళీ వారికి పిల్లలు లేరు. అప్పుడు వారి పెద్దమ్మ, మానస వారి పెద్దమ్మ ఇలా ప్రార్థనా శక్తి పరిచర్యలను వారికి పరిచయం చేశారు. ఇలా దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి గర్భఫలాలను ఇస్తున్నారని వారు చెప్పి వారి ఇరువురిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తైలాభిషేకానికి తీసుకొని వచ్చారు. వారికి పెబ్బేరు నుంచి రావడం కనుక వారు నెలకు ఒకసారి ఇక్కడికి వచ్చేవారు. అలా వస్తూ ఉండగా 3 నెలలు అయ్యి 4వ నెల వచ్చేసరికి తను గర్భవతి అయింది. దేవుడు వారిని ఆశీర్వదించి కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం ఇస్తున్నారు. వివాహం జరిగిన మొదట ఒక గర్భం పోయిన తర్వాత 7 సంవత్సరాలకి దైవజనులు ప్రార్థన చేయగా వారు గర్భఫలాన్ని పొందుకున్నారు. 2 పిల్లలు, కవల పిల్లలు పుట్టారని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. కవల పిల్లల్ని ఇస్తున్నాడు. పిల్లల కోసం వచ్చిన వాళ్ళరా, ఓపిక ఉందా మీకు? పెంచగలరా? రెడీగా ఉండండి. ఏ సమయంలో అయినా దేవుడు కార్యము చేస్తాడు. ఆమేనండి. మీరు బహుగా ఫలిస్తారు. ఏడవకండి, బాధపడకండి, 100 ఫలిస్తారు. ఈ సంవత్సరం నేను మీతో ఉంటాను, మీరు నాతో ఉంటారు. మీకు నాకు మధ్య ఆయన కార్యములు జరిగిస్తూనే ఉంటాడు. మరొక సాక్ష్యం చూద్దాం. మొన్న ఒంగోలులో దేవుడు అక్కడ కూడా ఆ బిడ్డ ఏడుస్తూ వస్తే వారికి దేవుడు కవల పిల్లలు ఇచ్చాడు. ఎస్, ఈ సాక్ష్యం. తన పేరు మణి, ఉప్పరపాలెం, వినుకొండ దగ్గర, పల్నాడు జిల్లా నుండి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వారు వచ్చారు.
తనకి వివాహం జరిగిన తర్వాత మొదట ఒక కుమార్తె పుట్టింది, కానీ తను వెంటనే చనిపోవడం జరిగింది. తర్వాత మళ్ళీ 7 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేదు. చాలా హాస్పిటల్స్ తిరిగారు, చాలా తిరిగి అలసిపోయామని తను చెప్తుంది. ఇంకా విసిగి చెందినప్పుడు వారు తెలిసిన వారు ఊరి నుంచి ఇక్కడ ఒంగోలులో తైలాభిషేకం జరుగుతుంది, దైవజనులు ప్రార్థన చేస్తే గర్భఫలాలు పొందుకుంటున్నారని వారు చెప్పినప్పుడు ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వారు రావడం జరిగింది. వచ్చి దైవజనులతో ప్రార్థన చేయించుకున్నప్పుడు తను 3వ నెల వచ్చినప్పుడు అనుకుంది, ఇక్కడ కవల పిల్లల సాక్ష్యం గురించి దైవజనులు చెప్తూ ఉన్నప్పుడు, నాకు కూడా కవల పిల్లలు కావాలి, నేను ఎత్తుకొని సాక్ష్యం చెప్పాలని తను ఇక్కడ ప్రార్థన చేసుకుని అదే విషయం దైవజనులకి తను తైలాభిషేకానికి వెళ్ళినప్పుడు చెప్పింది, నాకు కవల పిల్లలు కావాలి అయ్యగారు అన్నప్పుడు, అలాగే పుడతారు పో అని వారు ప్రార్థన చేసి పంపించారు. తను కోరుకున్న విధంగా దైవజనులు ప్రార్థన చేసిన విధంగా తనకి దేవుడు కవల పిల్లల్ని 2 బాబులు పుట్టారని వారి సాక్ష్యం చెప్తున్నారు. వివాహం జరిగిన తర్వాత ఒక కుమార్తె పుట్టి చనిపోయిన 7 సంవత్సరాల వరకు మళ్ళీ గర్భఫలం లేదు. ఎన్ని మందులు వాడి ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా వారు పొందుకొని ఆ గర్భఫలం ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులు ప్రార్థన చేయించుకున్న తర్వాత తను పొందుకుంది, కవల పిల్లలు పుట్టారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును గాక. ఆమేన్. హల్లెలూయా చెప్పండి. ఇది గారిడి కాదు కదా, ఏమన్నా మాయ. ఇది మాయ చేస్తే 2 పుడతారా? ఒకడైనా పుడతాడా? అలాగైతే బోల్డ్ మాయ పిల్లల్ని పుట్టించవచ్చు మాయలు చేసి. మన ప్రార్థన యేసయ్య ఆలకిస్తా ఉన్నాడు. ఆమేన్. మరొక వింతైన సాక్ష్యం మీకు చూపిస్తాను చూడండి. నంద్యాలలో ఒక వ్యక్తి కోమాలోకి వెళ్ళిపోయాడు. కోమాలోకి వెళ్ళిపోయిన వ్యక్తికి ప్రార్థన చేసేటప్పుడు వాళ్ళు ఏం చేశారో వాళ్ళు చెప్తున్నారు, వినండి. విని నాకు చెప్పాలి మీరందరూ కూడా, ఓకేనా? ఎస్. ఆ వ్యక్తికి వెంటనే ఆ కోమాలో నుంచి బయటకు వచ్చాడు అనమాట, విడుదలైంది. ఎస్. అందరికీ వందనాలు. మరి నిజంగా మా బామార్దిని దేవుడు ఈసాకాయ గారి ప్రార్థన వల్ల బ్రతికించడం జరిగింది. డాక్టర్లు నమ్మకం లేదు, 6 రోజుల వరకు కోమాలో ఉన్నాడు, మేము చెప్పలేమన్నప్పుడు నేను బెడ్ మీద పండుకొని ఉన్నటువంటి ఫోటోను తీసుకొని జిరాక్స్ చేసుకొని కర్నూలులో జరుగుతున్నటువంటి ప్రార్థన తైలాభిషేకానికి వెళ్ళి అక్కడ అయ్యగారితో దాని మీద చేతులుంచి ప్రార్థన చేయించగా మా బామార్ది మరీ తిరిగి బ్రతకడం జరిగింది. ఏదైతే బ్రతకడని డాక్టర్లు చెప్పారో ఈసాకయ్య గారి నోటి వాక్కు ద్వారా మరలా తిరిగి మరి సజీవుడుగా ఈరోజు ఈ విధంగా సాక్ష్యం చెప్పగలుగుతున్నాడు. అదేవిధంగా నేను హైదరాబాద్లో హాల్ టికెట్ తీసుకుని వెళ్ళి, అయ్యగారు మా బామార్ది ఎగ్జామ్ రాస్తున్నాడు అని హాల్ టికెట్ మీద ప్రార్థన చేయించినప్పుడు అయ్యగారు జాబ్ వస్తుంది పోని ఆయన నోటి నుంచి వచ్చిన వాక్కు ద్వారా మా బామార్దికి మెగా డిఎస్లో మంచి జాబు దేవుడు అనుగ్రహించాడు. అటు దేవునికి వందనాలు. ఆ విధంగా ప్రవక్త నోటి నుంచి వచ్చిన వాక్యాలు నెరవేరినందుకు కూడా ఈసాకయ్య గారికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈ చిన్ని సాక్ష్యం దీవించును గాక. దేవుడు మన పక్షముగా ఉన్నాడు. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాల్లో చిగురు పడతారు. మరలా ఈ నెల నుంచి వచ్చే నెల డిఫరెంట్ చూసుకోండి. డిఫరెంట్ చూసుకుంటూ ఉండాలి. చూసే ముందు ప్రతి దినము యేసునందు విశ్వాసముతో కనిపెట్టు. ఏదో ఒక సమయంలో కోడి గుడ్డు పెట్టినట్టు పెట్టేస్తాడు ఆయన. ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఆమేన్. మరి చూడండి, దేవుని సన్నిధానంలో ఎన్నో కార్యాలు. మరొకరికి దేవుడు కవల పిల్లలు ఇచ్చింది జంగారెడ్డిగూడెంలో మొన్న 7 సంవత్సరాలకి. నా జంగారెడ్డిగూడెం అండి, అర్జునపేట. నా పేరు మంగండి. మా అమ్మాయికి 7 సంవత్సరాల దాకా పిల్లలు పుట్టలేదండి. కానీ మేము తెలుసుకొని వచ్చాక ఇసాక అయ్యగారు ప్రార్థన చేశారు. అమ్మ నీకు పిల్లలు కలుగుతారమ్మా అని చెప్పారు. చాలా ఇదిగా చెప్పాక మా పిల్ల నీలోసుకుంది. 2 కవ్వాల పిల్లలు పుట్టారు, ఆడపిల్ల మగపిల్లోడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించాడు. మీరు సరదాగా అనుకోకండి. సరదాగా అనుకున్నా కూడా అయిపోతుంది. ఓపుకుంటే 2ని అడగండి, లేదంటే 1ని అడగండి. ఏ బిడ్డ కావాలో కూడా అడగండి. నా దగ్గరగా చెప్పటం, మీరు యేసయ్యకి చెప్పుకోవాలి. దేవుడు నాకు ఇచ్చిన వరము 9 కృపావరాలు నాకు ఇచ్చాడు ఆయన. వాగ్దానం ద్వారా పుట్టినందువల్ల ఈ 9 కృపావరాల శక్తితో నేను మీ మీద చేతులుంచి ప్రార్థిస్తున్నాను.
అంతకంటే ఏమీ కాదు ఇది. నేను ఆయన చెప్పిన పని చేస్తున్నాను, చేతులుంచి ప్రార్థిస్తుండగా దేవుడు కార్యములు జరిగిస్తున్నాడు. ఆమేన్, హల్లెలూయా. మీరు ఏం కావాలో అది కోరుకుని తల వంచితే ఆ సమయంలో హస్తనిక్షేపణ జరిగినప్పుడు అది మీకు నెరవేర్పుగా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరొక సాక్ష్యం, 9 సంవత్సరాలకు దేవుడు గర్భఫలం ఇచ్చాడు. ఈ సాక్ష్యం కూడా ఇద్దాం. అండి మాది ధర్మరావుపేట. మా చెల్లికి ఇక్కడికి ఇసాక అయ్యగారు వస్తున్నారని తెలిసి వచ్చాకండి. దేవుడు గర్భఫలం ఇచ్చారు. అయ్యగారు మళ్ళీ సంవత్సరానికి బాబుని ఎత్తుకుంటావు పో అని అన్నారు అయ్యగారు. ఆ రీతిగానే బాబు పుట్టాడండి. ఎన్నో మందులు వాడినా కానీ ఫలితం లేదండి. ఇక్కడికి రాగానే అయ్యగారు వాకుతో బాబు పుట్టాడండి. పెళ్ళయి 9 సంవత్సరాలకి బాబు కలిగారండి ఇక్కడికి రాగా. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించింది. ఈ పరిచర్య యొక్క మర్మం చెప్తాను మీకు. మనం అందరం కూడా యేసుని నమ్మనప్పుడు కూడా మనకి కొన్ని విషయాలు తెలుసు. దేవుడు వరం ఇచ్చినా చెప్పాలి, దేవుడు వరం ఇచ్చినా పూజారి వరం ఇవ్వాలి. ఎవరు ఇవ్వాలి? దేవుడు ఇచ్చిన పూజారి వరం, పూజారి సరైనోడు కావాలన్నమాట. పూజారి ప్రకటించాలి. దైవజనుడిగా ఈ పూజారి, ఇసాక్ అనే పూజారి ప్రకటిస్తాడు. ఆయన వాగ్దానం రెడీగా ఉంది. దేవుడు నాకు ఇచ్చిన వరముతో నేను ప్రకటిస్తాను. అందుకనే ప్రతి సమయం వాక్యములైనా మామూలుగా దీవెన పలుకుతూ ఉంటుంటాను. మీరేం చేయాలంటే నా వాక్ విన్నప్పుడు మీరు ఆమెన్ ఆమెన్ ఇది నాకు జరుగునుగా కానాలి. ఇప్పుడు ఈ సమయంలో దేవుడు చేసిన కార్యములన్నీ మనం సాక్ష్యాలు వింటున్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లేచి నిలబడి, ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవుడు నాతో మాట్లాడాడని నువ్వు నమ్మితే లేచి నిలబడి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువును స్తుతించండి. బెదిరించువాడు ఇక ఉండడు. నీ ప్రాణము నిమ్మలిస్తుంది, నెమ్మదిగా ఉంటుంది. ఎక్కడున్నవారు అక్కడ లేచి నిలబడి, దేవా ఇచ్చిన ఈ ఆశీర్వాదము, ఈ కొత్త సంవత్సరము జనవరి నుండి బెదిరించువాడు ఉండడు. మాకు సొంత ప్రదేశము, సొంత ఇల్లు, మనస్సు నెమ్మది కలిగిన ఇల్లు ఇస్తావని, పోయిన ఆస్తి, జరిగిన అన్యాయము మరలా న్యాయముగా మారుస్తావని ఈరోజు మీరు మాతో మాట్లాడారు. భయపడకు ఇశ్రాయేలు, విస్మయమందకు యాకోబు, భయపడకు. నీతోనే దేవుడు మాట్లాడాడు. నన్ను సమృద్ధిగా దీవించావు. నీ వాక్కులో వాగ్దానం ద్వారా పుట్టిన దైవజనుడు ప్రకటించాడు. నేను దాన్ని నమ్ముతున్నాను. ఈ వాగ్దానము నాకు ప్రాప్తింప చేయండి బాబు. నా ప్రాణానికి నెమ్మదిస్తున్నావు. నేను నెమ్మలిస్తాను. నాకు నీవు చేసిన వాగ్దానాలన్నీ నెరవేర్పు నా కళ్ళతో చూస్తాను, నేను అనుభవిస్తానని మాట్లాడావు. నా భయము తొలగించినందు నీకు వందనాలు. ఇక బెదిరించేవాడు నీకు ఉండడు. నువ్వు చనిపోతావు అంటున్నాడా? నువ్వు ఓడిపోతావు, నువ్వు సక్సెస్ అవ్వవు, అయిపోయింది నీ చరిత్ర అన్ని. దుష్టుడు నిన్ను ప్రాణమును విసిగిస్తున్నాడేమో. గొప్ప విడుదల దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. ప్రార్థన చేయండి. నీ సన్నిధి నాకు దయచి బెదిరించు వాడిని తొలగించినందు నీకు వందనాలు. బెదిరించు వాడిని తొలగించావు. అన్ని దీవెనలు ఎదురు తీసుకురాబోతున్నావు. నా పాపాలు క్షమించండి, నన్ను పరిశుద్ధపరచు, నన్ను పవిత్రపరచు. ఇక నేను పాపము చేయను, ఇక నేను తప్పిదము చేయను. నీ ఎదుట నేను సాగిలి పడుతున్నాను. నాకు దేవుడిగా ఉండాలి, నీవు నాకు రాజుగా ఉండాలి. నా ప్రాణమునకు నెమ్మదిచ్చువాడువు, నా యజమానుడిగా నీవు ఉంటే చాలు. బెదిరించు వాడిని దూరము చేసినందుకు వందనాలు. నాలో భయాన్ని తొలగించినందుకు నీకు వందనాలు. అందరూ ప్రార్థన చేయండి. దేవుడు నువ్వు దుఃఖపడ్డావని నీతో మాట్లాడుతున్నాడు. చెదిరిపోయిన నీ కుటుంబం, నీ పిల్లల కోసం ఏడుస్తున్నావు కదా, నీ అన్నదమ్ముల కోసం ఏడుస్తున్నావు కదా, అక్క చెల్లెల కోసం ఏడుస్తున్నావు. ఏంటి మా పరిస్థితి? గర్భాన్ని పుట్టిన కుమార్తెలాగా అయిపోయింది, గర్భాన్ని పుట్టిన కుమారుడిలాగా అయిపోయాడు.
నిలబడతాడు అనుకున్న ఇలాగ అయిపోయాడంటే. కానీ ఆ గాయాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ఆ గాయాన్ని పరిశుద్ధాత్ముడు కడుతున్నాడు. బెదిరించువాడు లేకుండా పోతాడు. ప్రతి దినము ధైర్యం ఇచ్చు యేసు నీతో ఉంటాడు. పరిశుద్ధాత్ముడు నీ పక్షంగా ఉంటాడు. యుద్ధ వీరుడు నీ పక్షంగా ఉంటాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా నీకు తోడై ఉన్నాడు. నన్ను దీవించు బాబు అని అడుగుతూ మీకేం కావాలో ప్రార్థన చేయండి. హల్లెలూయా, హల్లెలూయా. 2 చేతులు తలపైన పెట్టుకుని అడుగు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. దేవుడు దాన్ని స్థిరపరుస్తున్నాడు. అందరూ ప్రార్థన చేయండి. హల్లెలూయా.